వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీతో ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ఈరోజు అంచెంచెలుగా అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు మీకు ప్రతి ఎగ్జామ్ పేపర్, ఇటు ఆర్మీ పేపర్ అవ్వచ్చు, అటు ఎస్ఎస్సి పేపర్లు అవ్వచ్చు, కానిస్టేబుల్ పేపర్లు అవ్వచ్చు, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పేపర్లు అవ్వచ్చు, ప్రతి పేపర్ను కూడా ఆర్పిఎఫ్ పేపర్లు అవ్వచ్చు, ప్రతి పేపర్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొని మీకు యూట్యూబ్లోనే అతి ఫ్రీగా మీకు పెట్టడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ కంటెంట్ ఏదైతే ఉందో 100% కూడా మీకు అందిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మీకు ఆర్మీ యొక్క మోడల్ పేపర్ 6 ఏదైతే ఉందో ఈ 6 కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దా కంటెంట్ అనేది ఏ విధంగా ఉందో మీరే కామెంట్ చేయండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 1 ఏదైతే ఉందో ఒకసారి పరిశీలించండి. మీరు ఏమంటున్నారంటే క్వశ్చన్ నెంబర్ 1లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తుత చైర్మన్ ఎవరు అని అడిగారండి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరని చాలా క్లారిటీగా అడిగారు. అసలు ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే ఈ దిల్మా రౌసెప్ ఎవరైతే ఉన్నారో ఈ దిల్మా రౌసెప్. ఇంకా కొద్ది బిట్టుకెళ్ళి దిల్మా రౌసెప్ బిలాంగ్స్ టు ఏ దేశం అని అడగవచ్చు. లేకపోతే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తుత చైర్మన్ ఉన్నటువంటి దిల్మా రౌసెప్ ఏ దేశస్తురాలు, అదేవిధంగా అసలు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దేనికి సంబంధించిందని కూడా అడగవచ్చు. సో దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఎంత క్లారిటీగా అందిస్తున్నాం చూడండి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ బ్యాంక్, దీన్ని అంటుకుంటాం. న్యూ డెవలప్మెంట్ బ్యాంకే ఇంకొక పేరే బ్రిక్స్ బ్యాంక్ ఏదైతే ఉందో బ్రిక్స్ బ్యాంక్ అండి. ప్రస్తుత యొక్క అధ్యక్షురాలు దిల్మా రౌసెప్. ఈమె బ్రెజిల్ దేశానికి చెందినటువంటి వారు. ఈమె బ్రెజిల్ దేశం ఏదైతే ఉందో ఈ బ్రెజిల్ దేశానికి చెందినటువంటి వారు. అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే బ్రిక్స్ దేశాల్లో, అంతే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఏదైతే ఉన్నాయో బ్రిక్స్ అండి, ఈ వారి యొక్క మౌలిక సదుపాయాలు మరియు ఒక సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడము ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన లక్ష్యము. అదేవిధంగా ఈ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే చైనాలోని షాంఘై. చాలా ఇంపార్టెంట్. చైనాలోని షాంఘై ఏదైతే ఉందో ఈ చైనాలోని షాంఘైలో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది చైనాలోని. ఓకే అండి. చాలా క్లారిటీగా ఇన్ని రకాలుగా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులు బ్రిక్స్లో ఎన్ని దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయంటే 5 దేశాలు ఉన్నాయి. ఆ 5 దేశాలు ఆ బ్రెజిల్ యొక్క దేశం యొక్క అధ్యక్షురాలే దిల్మా రౌసెప్ ఎవరైతే ఉన్నారో ఆవిడ. ఓకే అండి. చూడండి, బిట్టే కాదండి, దానికి సరౌండింగ్ ఉన్న ప్రతి బిట్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. దాని యొక్క సారాంశం ఇంకా మీకు కంటెంట్ అందించడం సిద్ధంగా ఉన్నాము. కాకపోతే వీడియోని లెంత్ అవడం వల్ల కొంత మీకు అందించలేకపోతున్నాం. ఫర్దర్ వీడియోలో ప్రతిదీ కూడా మీకు అందించగలుగుతాం. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో టైగర్ ప్రాజెక్టులు ఉన్నాయని అడుగుతున్నాడు. ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో టైగర్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయని అడుగుతూ ఈ మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో ఈ మధ్యప్రదేశ్నే టైగర్ రాష్ట్రం అని కూడా అంటారు. ఓకే అండి. మధ్యప్రదేశ్లో అడవులు ఎక్కువగా ఉండడం వల్ల టైగర్ ప్రాజెక్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏంటి దీని యొక్క సారాంశం మీరు ఒకసారి పరిశీలించండి. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో టైగర్ రిజర్వ్ లేదా టైగర్ ప్రాజెక్టులు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రం దాని దట్టమైన అడవులు మరియు టైగర్ జనాభా కారణంగా టైగర్ స్టేట్స్ అని కూడా దీన్ని ఈ మధ్యప్రదేశ్ని పిలుస్తున్నారు. టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా గా దేన్ని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటే ఈ మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో ఈ మధ్యప్రదేశ్ని పిలుస్తారండి. మధ్యప్రదేశ్లోని కొన్ని ముఖ్యమైన టైగర్ రిజర్వులు ఏవంటే కన్హా, బాంధవ్గఢ్ అండ్ పెంచ్ అండ్ పన్నా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టైగర్ రిజర్వ్. కన్హా, బాంధవ్గఢ్, అదేవిధంగా పెంచ్ అండ్ పన్నా ఏదైతే ఇవన్నీ కూడా టైగర్ రిజర్వ్ ప్రాజెక్టులు అండి. అయితే కేంద్ర ప్రభుత్వం 1973లో పుల్ల సంరక్షణ కోసము ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించింది. ప్రాజెక్ట్ టైగర్ను ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే 1973లో ప్రారంభించింది. భారతదేశంలో పులుల జనాభా పెరుగుదలలో మధ్యప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మధ్యప్రదేశ్ టైగర్ యొక్క స్టేట్స్ అని కూడా అంటారు. ఓకే. బిట్ అడిగింది ఒకటే, ఆర్మీ పేపర్లు 2025 పేపర్ అడిగింది ఒకటే. కానీ మేము ఇంత కాన్సెప్ట్ని రేపు ఇన్ ఫ్యూచర్లో కూడా ఏ విధంగా బిట్ వచ్చే ఛాన్స్ ఉందో అన్ని రకాలుగా అందిస్తూ ఉన్నాం. ఇది మన కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ పరంగా వెళ్తుందో మన అకాడమీ ప్రతి అంశం కూడా ఎంత క్లారిటీగా నేర్పించుకుంటూ పోతాం. ఓకే అండి. అదేవిధంగా చూడండి, 2026 ఆసియా క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి. 2026 ఆసియా క్రీడలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ జరుగుతున్నాయని చాలా క్లారిటీగా ఇచ్చాడు. మొదట ఆసియా క్రీడలు ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి అని కూడా అడగొచ్చు. ఓకే. 2 ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి, ఎప్పుడు జరిగాయని కూడా మీరు సీక్వెన్స్ ప్రతిదీ కూడా కాన్సెప్ట్ అంటుంది మీకు. ఓకే. 2026లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు ఆదిత్య దేశం ఏదంటే జపాన్లో జరగనున్నాయి. 20వ ఆసియా క్రీడలు అంటే 2026లో జరుగుతుంది జపాన్లో. ఈ క్రీడలు జపాన్లోని నగోయా మరియు ఐచి
ప్రావిన్సుల్లో నిర్వహించబడతాయి. నగోయా మరియు ఐచి ప్రావిన్సెస్లో ఈ ఆసియా క్రీడలు 20వ ఆసియా క్రీడలు 2026లో జరగనున్నాయి. ఈ 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఆసియా క్రీడను ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా OCA పర్యవేక్షిస్తుంది. ఆసియా క్రీడలను ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది పర్యవేక్షిస్తున్నారు. ఓకే, చూడండి ఎంత క్లారిటీగా. గతంలో 2022లో ఆసియా క్రీడలు చైనాలోని హంగౌజ్ ఏదైతే ఉందో అక్కడ జరిగాయండి. అయితే జపాన్ ఆసియా క్రీడలు ఆతిథ్యం ఇవ్వడం ఇది 4వసారి. ఇప్పుడు 2026లో జరగడం ఆసియా క్రీడలో జపాన్ ఎన్నోసారి అంటే 4వసారి ఏదైతే ఉందో 4వసారి అండి. ఓకే అండి, ఎంత క్లారిటీగా ప్రతి బిట్ని కూడా మీ ముందు తీసుకొస్తున్నాం. అది క్వశ్చన్ నెంబర్ 3 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 4 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 2024 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంది అని చాలా క్లారిటీగా అడిగాడండి. మీకు బీజేపీ ఏదైతే ఉందో ఈ భారతీయ జనతా పార్టీ 2024 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ ఏది? భారతీయ జనతా పార్టీ బీజేపీ. ఈ ఎన్నికలు 18వ లోక్సభ ఏర్పాటుకు నిర్వహించబడ్డాయి. బీజేపీ నేతృత్వంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి జాతీయ నేతృత్వంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఓకే మెజారిటీని సాధించింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇండియన్ INC. ఈ విజయం నరేంద్ర మోడీకి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిని చేసింది. కాబట్టి ఈరోజు భారతదేశం కూడా అంచెంచెలు చాలా బాగా ఎదుగుతుందంటే నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వం చాలా బాగుంది. వెరీ స్ట్రాంగ్ నేతృత్వం ఉంది కాబట్టి చాలా బాగా నడుస్తుంది. ఇంకా భారతదేశం ఇంకొక 20 సంవత్సరాలు ముందుకెళ్ళి డెవలప్ అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. ఇదే ఓకే. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5 కూడా మీరు ఒకసారి చూడండి. ఈ కింది పండుగల్లో ఏది 100 డమ్మర్లతో సంబంధం కలిగి ఉంది? 100 డమ్మర్స్ ఏవైతే ఉన్నాయో డమ్మర్లతో సంబంధం కలిగి ఉందని చాలా క్లారిటీగా చాలా మంచి పండుగ అండి ఇది. కాకపోతే ఇది మీకు ఎక్కడ జరుగుతాయి అంటే ఈ మేఘాలయ ఏదైతే ఉందో మేఘాలయలో ఈ వాగ్లవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారండి దీన్ని. చూడండి దీని యొక్క సారాంశం కూడా మీరు చాలా క్లారిటీగా చూడండి. 100 డమ్మర్స్ ఫెస్టివల్గా ప్రసిద్ధి చెందిన పండుగ వాంగ్లా. దీన్ని ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఈ మేఘాలయ రాష్ట్రంలో ఏ తెగవారు అంటే గారో తెగవారు. చాలా ఇంపార్టెంట్. మేఘాలయలోని ఏ తెగవారు అంటే గారో తెగవారు ఈ 100 డమ్మర్స్ అనే కార్యక్రమాన్ని పండుగని బాగా జరుపుకుంటారు. ఈ పండుగను కోత కోసిన తర్వాత సూర్యదేవుడైనటువంటి మస్మి సలోజంగ్ గౌరవార్థం జరుపుకుంటారు. ఈ పండగల్లో వందలాది మంది డ్రమ్స్ కొడుతూ వారి యొక్క నృత్యాలు చేస్తూ వాయిస్తారనమాట. ఇది గారో తెగకి అతి పెద్ద మరి అతి ముఖ్యమైన పండుగ. మేఘాలయ ఏదైతే ఉందో మేఘాలయ జాతి గారో జాతి. ఆ గారో జాతికి బాగా ప్రసిద్ధి చెందిన పండుగ ఏదంటే ఈ 100 డమ్మర్స్ ఏదైతే ఉందో ఈ ఫెస్టివల్ అనేది అడిగాడు. అంతే ఈ విధంగా కూడా ఫెస్టివల్స్ మీద కూడా మీకు డెప్త్గా వెళ్ళి బిట్ అడుగుతున్నాడు. కాబట్టి మీ ప్రిపరేషన్ కూడా ఈ రేంజ్లో ఉంటే రేపు నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. ఇలా కంటెంట్ అందించడం మన అకాడమీ ఈరోజు నెంబర్ 1 స్థానంలో ఉంది. ఓకే అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 6 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నానండి? భారత రాజ్యాంగంలోని పార్ట్ 4A ప్రకారము తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి బిడ్డలకు సంరక్షకుడి లేదా చదివించే వయసు అంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు చదివించడం అనేది వారి యొక్క విద్యకు అవకాశాలను కల్పిస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం కనిపిస్తుంది అని అడిగాడండి. చాలా క్లారిటీగా చూడండి తగిలిచ్చాడు. భారత రాజ్యాంగంలోని పార్ట్ 4A ప్రాథమిక విధులు 51Aలో కే ఏదైతే ఉందో ఈ కే అనేది వివరిస్తుంది. ఎంత క్లారిటీగా ఇంకా దెప్తగా మాట్లాడితే 51Aలో కే అనేది ఈ విద్య కోసం వివరిస్తుంది. అధికరణం ప్రకారము తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ బిడ్డలకు 6 నుండి 14 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలండి 14 సంవత్సరాల వయసు మధ్య విద్యను అందించడానికి అవకాశాలను కల్పించాలి. ఈ అధికారాన్ని 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో జరిగింది 86వ రాజ్యాంగ సవరణ. దాని ద్వారా ఈ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఏదైతే ఉందో అవకాశం కల్పించాలని చెప్పారు. దీన్ని ప్రాథమిక విద్యను హక్కుగా మార్చిన ఆర్టికల్ 21Aకు అనుగుణంగా ఇది చేర్చారనమాట. ప్రాథమిక విద్యకు హక్కుగా మార్చినటువంటి ఆర్టికల్ 21Aకి అనుగుణంగా మార్చారనమాట. ప్రాథమిక విధులను
11వ ఇది ప్రాథమిక విధుల్లో ఇది 11వది ప్రాథమిక విధులు తెలియదండి. 11వది ఇది పౌరులకు తమ పిల్లల విద్యా హక్కుల పట్ల ఉన్న బాధ్యతలను సూచిస్తుంది. ఈ పౌరులకు తమ పిల్లల పట్ల ఉన్న విద్యా హక్కు పట్ల బాధ్యతను చూపిస్తుంది అని ఇంత క్లారిటీగా ప్రతి అంశాన్ని నువ్వు నేర్చుకోగలిగితే అప్పుడు నువ్వు ప్రతి పాలిటీ కదండి, ఏ పాలిటీ అయినా సరే మనము ఇది చేయొచ్చు. ఓకే అండి, చాలా చూడండి. ఇంకా మాట్లాడుకోకపోతే క్వశ్చన్ నెంబర్ 7లో కాన్వా యుద్ధం ఎప్పుడు ఎవరెవరి మధ్య జరిగింది అని చాలా క్లారిటీగా అడిగారు. కాన్వా యుద్ధం అనేది 1527 సంవత్సరంలో బాబర్కి మరియు రాణా సంగ్రామ్ సింగ్, మేవాడ పాలకుడైన రాణా సంగ్రామ్ సింగ్ బాబర్కి మధ్య ఈ కాన్వా యుద్ధం అనేది 1527లో జరిగింది. చాలా క్లారిటీగా బిట్ అడిగాడు. అండ్ బాబర్ భారతదేశంలోకి వచ్చాడు 1526 సంవత్సరంలో. మొదటి పానిపట్టు యుద్ధంతో భారతదేశంలోకి ఢిల్లీ సింహాసనం అధిష్ఠించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు బాబరు. నెక్స్ట్ ఇయర్ జరిగినటువంటి యుద్ధం మీద కాన్వా యుద్ధము. ఈ కాన్వా యుద్ధం ఏం జరిగిందో ఒకసారి మీరు పరిశీలన దీని యొక్క ఈ కాన్వా యుద్ధము 1527 సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధం మొఘల్ సామ్రాజ్య స్థాపనకు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్కు మరియు మేవాడకు చెందినటువంటి రాజపుత్ర పాలకుడైనటువంటి రాణా సంగం సింగ్ మధ్య జరిగింది. ఈ యుద్ధంలో బాబర్ విజయం సాధించి భారతదేశంలో తన పాలనను సుస్థిరం చేసుకున్నాడు. భారతదేశంలో తన పాలన సుస్థిరం చేసుకున్నటువంటి యుద్ధం ఏది అంటే ఈ కాన్వా యుద్ధమే. 1527 ఏదైతే ఉందో ఈ కాన్వా యుద్ధమే. బాబర్ భారతదేశంలో చేసిన ప్రధాన యుద్ధాల్లో ఇది రెండవది. మొదటిది ఏదంటే పానిపట్టు యుద్ధం 1526లో చేశారు మొదటిది. ఇది మాత్రం రెండవది. కాన్వా యుద్ధము రెండవది. ఈ యుద్ధం రాజస్థాన్లోనే. ఈ కాన్వా యుద్ధం ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లోని ఆగ్రా అని ఒక ప్రాంతం ఉంటుందండి. రాజస్థాన్లోని ఆగ్రా అనే ప్రాంతం ఉంటుంది. ఆగ్రా సమీపంలో ఉన్న కాన్వా గ్రామం వద్ద జరిగింది. ఈ కాన్వా గ్రామం వద్ద ఏదైతే ఉందో ఈ కాన్వా గ్రామం దగ్గర జరిగిందండి. ఓకేనా, ఇది ఈ విధంగా బిట్ నెంబర్ 7 కాన్వా యుద్ధం అనేది మాట్లాడడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 8 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ కింది వాటిలో భారతదేశ జాతీయ నినాదం ఏది? అది ఏ ఉపనిషత్తును తీసుకోబడింది? భారతదేశ జాతీయ నినాదం ఏది? సత్యమేవ జయతే. భారతదేశ నినాదం ఏదైతే ఉందో సత్యమేవ జయతే. ఇది అనేది ఏ ఉపనిషత్తు నుండి తీసుకోబడింది అంటే ఈ ముండక ఉపనిషత్తు ఏదైతే ఉందో ఈ ముండక ఉపనిషత్తు నుండి తీసుకోబడింది. భారతదేశం యొక్క సత్యమేవ జయతే, భారతదేశం యొక్క నినాదం సత్యమేవ జయతే, సత్యమే గెలుస్తుంది అని నినాదం అండి. ఇది ముండకోపనిషత్తు నుండి తీసుకోబడింది. ఈ ముండకోపనిషత్తు అనేది పవిత్రమైన హిందూ గ్రంథాల్లో ఒకటైన వేదాల్లో భాగము. ఈ నినాదము అశోక ధర్మచక్రం కింద భారత జాతీయ చిహ్నం కింద దేవనాగిరి లిపిలో ముద్రించబడింది. భారత ప్రభుత్వం దీన్ని 26 జనవరి దేనండి సత్యమేవ జయతే. ఓకే అండి, సత్యమేవ జయతే అని జాతీయ నినాదంగా దీన్ని సేకరించింది. 1950 జనవరి 26 ఏదైతే ఉందో ఆ తేదీన భారతదేశం అనేది దీన్ని మన భారతదేశ నినాదంగా సేకరించడం జరిగింది. సత్యమేవ జయతే. ఈ సత్యమేవ జయతే నేను ఎక్కడి నుంచి అండి మాండకోపనిషత్తు నుండి తీసుకోవడం జరిగింది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 8 అండి. అది క్వశ్చన్ నెంబర్ 9 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. స్వాతంత్రం తర్వాత భారతదేశంలో మొదటి జనాభా గణన ఎప్పుడు జరిగింది? స్వాతంత్రం తర్వాత భారతదేశంలో మొదటి జనాభా గణన ఎప్పుడు జరిగింది అనేది 1951లో జరిగింది. ఇండిపెండెన్స్ తర్వాత భారతదేశంలో ఎప్పుడు మొదటి స్వతంత్ర జనాభా గణన జరిగింది? 1951 జనాభా గణన జరిగింది. ఒకసారి చూడండి, భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత నిర్వహించిన మొదటి సంపూర్ణమైన జనగణన 1951లో జరిగింది. భారతదేశం మొట్టమొదటిసారిగా జనాభా గణన అనేది 1872 సంవత్సరంలో జరిగింది. 72లో జరిగింది లార్డ్ మేయో కాలంలో. 1881 సంవత్సరం నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన నిర్వహిస్తారు. 1981 నుండి జనాభా గణనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషన్ కార్యాలయం నిర్వహిస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ జనాభా గణనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషన్ కార్యాలయంలో నిర్వహించబడుతుంది. చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలండి. భారతదేశంలోని జనాభా యొక్క విధులు అంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 9 ఏదైతే ఉందో 9 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 10 కూడా మీరు పరిశీలించండి. 3వ బౌద్ధ సంగీతి మండలి ఎక్కడ జరిగింది? పాటలీపుత్రం ఏదైతే ఉందో పాటలీపుత్రంలో జరుగుతుంది. ఇది కూడా
దీనికి షార్ట్ కట్ కూడా ఉంటుందండి, చాలా క్లారిటీగా మన యాప్లో ప్రతి అంశం కూడా ఉంటుంది. మొగలిపుత్ర మహాకావి అని వస్తుంది మీకు. రావై ఆక రావై పాకు అనే ఒక షార్ట్ కట్తో మీకు ఇది నేర్పడం జరుగుతుంది. మొదటిదైతే ఇది మొదటి బౌద్ధ సంగీతం ఎప్పుడు జరిగింది, రెండో బౌద్ధ సంగీతం ఎప్పుడు జరిగింది, మూడోది అయితే మాత్రము పాటలీపుత్రం జరిగింది. మొదటిది ఎక్కడ జరిగింది, రెండోది ఎక్కడ జరిగింది మా కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మొదటి దానికి ఎవరు అధ్యక్షుడు వహించారు, రెండో దానికి ఎవరు అధ్యక్షత వహించాడు, మూడో దానికి ఎవరు అధ్యక్షత వహించారు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. బిట్ అనేది మీకు దీని యొక్క పూర్తి సమాచారం అనేది మన యాప్లో మన కంటెంట్లో కంప్లీట్గా మీకు అక్కడ కనిపిస్తుంది. ప్రతి అంశం కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. ఒకటి ఎగ్జామ్ పాయింట్ కాబట్టి ఇప్పటికే బాగా లెంత్ అవుతుంది కాబట్టి వీడియో మీకు తగ్గించుకుంటూ పోతూ ఉన్నాం. మూడో బౌద్ధ సంగీత చూడండి ఇక్కడ ఇచ్చారు చాలా క్లారిటీగా. ఈ మండలి క్రీస్తు పూర్వము 250లో మౌర్య చక్రవర్తి అశోకుని పోషణలో నిర్వహించబడింది. ఈ మండలికి అధ్యక్షుడు మొగలిపుత్ర తిస్సా ఎవరైతే ఉన్నారో మొగలిపుత్ర తిస్సా ఈ బౌద్ధ ధర్మంలోని విభేదాలను పరిష్కరించడం మరియు బౌద్ధ గ్రంథాలను క్రమబద్ధీకరించడం దీనిది ముఖ్యమైన ఉద్దేశము. ఈ మండలి తర్వాత బౌద్ధ మతాన్ని ఇతర దేశాలకు వ్యాప్తి చేయడానికి మిషనరీలు కూడా పంపబడ్డాయి. దాంట్లోనే అశోకుడి యొక్క కూతురు కొడుకు కూడా శ్రీలంకకి వెళ్ళడం జరిగింది. ఓకే అండి, ఏ విధంగా జరిగింది అనేది ఈ యొక్క పూర్తి సమాచారం కూడా మీకు అక్కడ లభిస్తుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 11 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. కంటెంట్ అందించడం నెంబర్ 1గా ఉంటామండి. 100% మీ కంటికి అద్దినలాగా ప్రతి అంశం కూడా మన యాప్లో జరుగుతుంది. అతి తక్కువ ఖర్చుతో మీకు ప్రతి అంశాన్ని కూడా మీరు సేకరించవచ్చు. ఓకే అండి, చూడండి క్వశ్చన్ నెంబర్ 11, భారతదేశ పొరుగు దేశమైన మయన్మార్ కరెన్సీ ఏమిటి? భారతదేశ పొరుగు దేశమైన మయన్మార్ యొక్క కరెన్సీ ఏంటి అని చాలా క్లారిటీగా అడిగాడు. ఈ క్యాట్ ఏదైతే ఉందో ఈ క్యాట్ అనేది మయన్మార్ దేశం యొక్క కరెన్సీ. చూడండి చాలా క్లారిటీగా అడుగుతున్నాడు వీటిలో కూడా మీకు ఇక్కడ. భారతదేశ పొరుగు దేశమైన మయన్మార్ కరెన్సీ క్యాట్ అండి. క్యాట్ ఈ మయన్మార్ రాజధాని ఏదంటే నెపిడా. క్యాట్కు అంతర్జాతీయ కరెన్సీ కోడ్ ఏదంటే ఎంఎంకే. మయన్మార్ సరిహద్దుల్లో భారతదేశము అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, నాగాలాండ్ ఉంటుంది, మణిపూర్ ఉంటుంది అండ్ మిజోరం రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 రాష్ట్రాలు కూడా ఈ మయన్మార్ దేశంతో సరిహద్దును కలిగి ఉన్నాయి. ఈ క్యాట్ను 100 పైసలుగా విభజించారు. ఈ క్యాట్ని ఎన్ని పైసలుగా విభజించారు అంటే 100 పైసలుగా దీన్ని విభజించారు. ఈ క్యాట్కి ఎన్ని పైసలుగా విభజించారండి? ఈ 100 పైసలుగా మీకు విభజించడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 12 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. సింధు నది భారతదేశంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? సింధు నది భారతదేశంలోకి ఎక్కడ ప్రవేశిస్తుందని చాలా క్లారిటీగా బిట్ అడుగుతున్నాడండి. ఆప్షన్లు కూడా చూసుకోండి. ఈ బూర్జిలా పాస్ ఏదైతే ఉందో ఈ బూర్జిలా పాసా లేకపోతే పీర్ పంజాల్ పాసా లేకపోతే బరిహాల్ పాసా జోజిలా పాస్ అంటారు. ఈ బూర్జిలా పాస్ ఏదైతే ఉందో బూర్జిలా పాస్ సింధు నది అనేది భారతదేశంలోకి బూర్జిలా పాస్ సమీపంలోని ప్రవేశిస్తుంది. సింధు నది టిబెట్లోని కైలాస్ శ్రేణిలోని మానస సరోవరం దగ్గర ఉద్భవించింది. ఇది లడాఖ్లోని తేమ్చోక్ వద్ద భారతదేశంలోకి ప్రవేశించి ఆగ్నేయ దిశగా ప్రవేశిస్తుంది. ఈ బూర్జిలా పాస్ అనేది జమ్మూ కాశ్మీర్ మరియు గిల్గిట్ అండ్ బల్చిస్తాన్లోని ఆస్టోర్ లోయలో మధ్య ఉందన్నమాట. ఈ బుర్జిల్ పాస్ అనేది భారతదేశం నుండి ప్రవహించే ఈ నది పాకిస్తాన్లోకి వెళ్ళి అరేబియా సముద్రంలోనే కలుస్తుంది. ఓకే అండి, ఈ విధంగా సింధు నది యొక్క ఇది కొంతవరకు సమాచారమే. మీకు పూర్తి సమాచారం అనేది ఇంకా మన డేటాలో మన యొక్క యాప్లో ప్రతి కంటెంట్ కూడా మీకు అందుతుందండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత అండి చూడండి. క్వశ్చన్ నెంబర్ 13 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడంటే ఈ కింది వాటిలో భారతదేశంలో స్థాపించబడిన మొదటి జాతీయ ఉద్యానవనం ఏది? ఈ కింది వాటిలో భారతదేశంలో స్థాపించబడిన మొదటి జాతీయ ఉద్యానవనం ఏదంటే ఈ జిమ్ కార్బెట్ ఏదైతే ఉందో ఈ జిమ్ కార్బెట్ అండి. ఈ జిమ్ కార్బెట్ ఎక్కడ ఉంటుందంటే ఉత్తరాఖండ్ ఉంటుంది. ఈ జిమ్ కార్బెట్ యొక్క పాత పేరు అంతే ఏలి. మరి ఈ జిమ్ కార్బెట్ అనేవాడు ఎవరంటే ఒకసారి సారాంశం కూడా ఒకసారి చూడండి. భారతదేశంలోని స్థాపించబడిన మొట్టమొదటి జాతీయ ఉద్యానవనము జిమ్ కార్బెట్ ఉద్యానవనము 1936 సంవత్సరంలో దీన్ని స్థాపించారు. దీన్ని మొదట ఏలి నేషనల్ పార్క్ అని కూడా జిమ్ కార్బెట్కి మొదట ఏలి నేషనల్ పార్క్ అని కూడా అనేవాళ్ళు. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. దీనికి ప్రసిద్ధ వేటగాడైనటువంటి ప్రకృతి సంరక్షకుడైనటువంటి జిమ్ కార్బెట్ పేరు మీదుగా ఏలి నేషనల్ పార్క్కి జిమ్ కార్బెట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇదిగోండి ప్రసిద్ధ వేటగాడు మరియు ప్రసిద్ధ ప్రకృతి సంరక్షకుడైనటువంటి జిమ్ కార్బెట్ పేరు మీదుగా దీనికి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని పెట్టారు. ఈ ప్రాజెక్టు టైగర్ ప్రాజెక్ట్ కిందకు మొట్టమొదటిసారిగా జాతీయ ఉద్యానవనాలు ఇది ఒకటో అది.
టైగర్ ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్ ఏదంటే ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్కే. దీని యొక్క పాత పేరు ఏం పేరంటే హేలి నేషనల్ పార్కు. ఓకే అండి, ఎంత క్లారిటీగా ప్రతి కంటెంట్ని కూడా మీకు కళ్ళకు అద్దెలాగా నువ్వు ఎక్కడ చూడనంత కంటెంట్ తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే మీకు 12 and 13 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటారంటే భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు కాని పౌరుడు ఎవరు? భారతరత్న అవార్డు పొందిన మొదటి భారతీయుడు కాని పౌరుడు ఎవరు అంటే ఈ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన అండి. మొదటి భారతరత్న పొందిన భారతీయుడు కానటువంటి పౌరుడు ఎవడంటే ఈ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఎవరైతే ఉన్నాడో ఈయనండి. భారతదేశం యొక్క సరిహద్దు గాంధీ అని ఎవరిని అంటారంటే ఈ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ని అంటారు. విదేశీయుడు, పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. భారత స్వాతంత్ర సమయంలో భారతదేశాన్ని కూడా బాగా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. భారతరత్న అవార్డు పొందిన మొదటి భారతీయుడు కానిటువంటి విదేశీయుడు ఎవడంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈయనను భారత స్వతంత్ర పోరాటంలో ఆయన చేసిన కృషికి గాను 1987 సంవత్సరంలో సత్కరించారు. ఈయనను సరిహద్దు గాంధీ, ద పాంటియర్ గాంధీ అని కూడా ఇతన్ని పిలుస్తారు. భారతరత్న పొందిన రెండవ విదేశీయుడు ఎవరంటే మాత్రం నెల్సన్ మండేలా. దక్షిణాఫ్రికా చెందినటువంటి వ్యక్తి, ద బెస్ట్ ఫాలోవర్ ఆఫ్ ద మహాత్మా గాంధీ నెల్సన్ మండేలా. సరేండి, నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా చెందినటువంటిది. భారతరత్న అవార్డును భారతదేశంలో అత్యున్నతమైన అవార్డు ఏదంటే పౌర పురస్కారం ఏదంటే ఈ భారతరత్న. ఈ భారతరత్న పొందిన మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఈజ్ బిలాంగ్స్ టు పాకిస్తాన్. రెండవవాడు ఎవరంటే నెల్సన్ మండేలా. ఈజ్ బిలాంగ్స్ టు దక్షిణాఫ్రికా ఏదైతే ఉందో ఈ దక్షిణాఫ్రికా. ఓకే అండి, ఎంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు కంటికి అద్దినలాగా ఇది నేర్పించుకుంటూ పోతూ ఉన్నాం. అదేవిధంగా ఆర్మీ పేపర్ అనేది 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 4 పార్ట్స్లో చివరి క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది జీకే అండ్ జిఎస్ జనరల్ స్టడీస్ అండ్ సెకండ్ పార్ట్ ఏమో జనరల్ సైన్స్, థర్డ్ పార్ట్ ఏమో అర్థమెటిక్ రీజనింగ్ 15 బిట్స్, అదేవిధంగా రీజనింగ్ 5 బిట్స్, టోటల్గా 50 మార్కులు. చూడండి, పార్ట్ నెంబర్ 1లో జిఎస్ అండి జనరల్ స్టడీస్, పార్ట్ నెంబర్ 2లో జిఎస్ జనరల్ సైన్స్, పార్ట్ నెంబర్ 3లో అర్థమెటిక్, పార్ట్ నెంబర్ 4లో రీజనింగ్ ఉంటుంది. ఇది 15 బిట్స్కి అన్ని 15, ఇది 15, ఇది 5, టోటల్గా 50 బిట్లు ఉంటాయి. 50 బిట్లు ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో గ్రౌండ్ మార్కులు కూడా కౌంట్ చేసుకొని వాడికి ఉద్యోగం రావడం జరుగుతుంది. అలా ఉద్యోగాలు ఇప్పించడం మనకి స్టడీ అకాడమీది 100% స్ట్రైక్ రేట్ కలిగినటువంటి ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి జాబ్లు వచ్చేటువంటి 100% స్ట్రైక్ రేట్ కలిగినటువంటి ఏకైక అకాడమీ మంది కృష్ణారెడ్డి అకాడమీ అండి. మీరు దీన్ని కూడా పరిశీలించవచ్చు. ఎంత కంటెంట్ అందిస్తున్నప్పుడు ఎందుకు 100% స్ట్రైక్ రేట్ రాదు, వస్తుంది. ఆఫ్లైన్లో అయితే ఇంకా క్లారిటీగా పిల్లలకి ప్రతి అంశం కూడా అర్థమెటిక్ రీజనింగ్తో సహా ప్రతి అంశం కూడా వచ్చేంత వరకు వదలకుండా చదివించుకుంటూ వెళ్తాం. కాబట్టి 100% స్ట్రైక్ రేట్ వస్తుంది. చూడండి, ప్రకటన 1, భారత పార్లమెంట్లో ద్రవ్య బిల్లును లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చు అని అడిగాడండి. భారత పార్లమెంట్లో ద్రవ్య బిల్లును లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చు అన్నాడు. ప్రకటన 2, రాజ్యసభ ద్రవ్య బిల్లుపై చేసిన సిఫార్సులను 14 రోజుల్లోపు మాత్రమే పంపగలదు. దీన్ని లోక్సభ తప్పనిసరిగా ఆమోదించాలి అన్నాడండి. లోక్సభ ఎట్టి పరిస్థితుల్లో లోక్సభకి రాజ్యసభకి అధికారం చెలాయించే ద్రవ్య బిల్లు విషయంలో రాజ్యసభకు అవకాశం లేదండి. కాబట్టి ఇది తప్పు. ఈ సెంటెన్స్ మాత్రమే రైటు. ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ 1 ఏదైతే ఉందో ఓన్లీ 1 అనేది రైట్ అవుతుంది. ఒకసారి దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. భారత పార్లమెంట్లో ద్రవ్య బిల్లును లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చు, ఇది రైటు. రాజ్యసభ ద్రవ్య బిల్లుపై తన సిఫారసులో 14 రోజుల్లోపు మాత్రమే పంపగలదు, కానీ వాటిని లోక్సభ తప్పనిసరిగా ఆమోదించాలి అన్నాడు. కాబట్టి ఇది తప్పండి, ఎందుకంటే లోక్సభ పంపిస్తుంది. ఓకే అండి, ఈ లోక్సభకు రాజ్యసభ సిఫారసులను అంగీకరించే లేదా తిరస్కరించే అధికారము ఉంది. లోక్సభకు రాజ్యసభ ఇచ్చేటువంటి సిఫారసును అంగీకరించే లేదా తిరస్కరించే అధికారం ఉంది. తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరము లేదు. ద్రవ్య బిల్లు ఆమోదం లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉన్నాయి తప్ప రాజ్యసభకి అంతగా లేవు ద్రవ్య బిల్లు విషయంలో. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 15 అండి. మన పార్ట్ 1 ఏదైతే ఉందో ఈ పార్ట్ 1 అనేది మీకు కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ పార్ట్ 2 కూడా మీరు అలా పరిశీలిస్తూ ఉండండి ఏ రేంజ్లో మీకు వెళ్తుందో. చూడండి, ఇక్కడ గోల్డెన్ రైస్లో ఈ కింది వాటిలో ఏది సమృద్ధిగా లభిస్తుంది? ఈ గోల్డెన్ రైస్లో కింది వాటిలో ఏది సమృద్ధిగా లభిస్తుందంటే ఈ బీటా కెరోటిన్ ఏదైతే ఉందో ఈ బీటా కెరోటిన్ అనేది చాలా స్పష్టంగా సమృద్ధిగా లభిస్తుంది. దానికి గల కారణం కూడా ఒకసారి దీని యొక్క సారాంశం కూడా చూడండి.
జన్యు మార్పిడి చేసినటువంటి పంట అయిన గోల్డెన్ రైస్లో బీటా కెరోటిన్ సమృద్ధిగా లభిస్తుంది. చూడు, జన్యు మార్పిడి చేసినటువంటి పంట అయినటువంటి గోల్డెన్ రైస్లో బీటా కెరోటిన్ సమృద్ధిగా లభిస్తుంది. బీటా కెరోటిన్ అనేది మానవ శరీరంలోకి చేరిన తర్వాత విటమిన్ ఏగా మారుతుంది. బీటా కెరోటిన్ అనేది మానవ శరీరంలోకి చేరిన తర్వాత విటమిన్ ఏగా మారుతుంది. విటమిన్ ఏ లోపాన్ని నివారించాలనే లక్ష్యంతో ఈ వరిని అభివృద్ధి చేశారు. ఈ రకమైన వరి సాధారణంగా పసుపు నారింజ రంగులో కనిపిస్తుంది. దీనికి గల కారణం ఏంటంటే బీటా కెరోటిన్. చూడండి, కంటెంట్ అనేది మీకు ఏ రేంజ్లో అందిస్తాం చూడండి మిత్రమా. మీరు చేసుకోవాల్సిందా మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ 100% కంటెంట్ అందించడానికి మీకు ముందుకెళ్తున్నాం. దయచేసి ప్రతి వీడియోని కూడా లైక్ కూడా చేయండి. అండ్ మీ అవసరమైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు 100% నచ్చింది, నీకు మా వాళ్ళు మీకు ప్రయోజనం లభించింది అని నీకు అనిపిస్తే 100% మీరు షేర్ చేయండి. ఓకే అండి, లైక్ కూడా చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే అండి. విటమిన్ ఏ లోపం కారణంగా ఏర్పడే అంధత్వం మరియు ఇతర ఆరోగ్య సమస్యలను నివారించడంలో ఇది సహాయపడుతుంది. అందుకే మీకు ఈ గోల్డెన్ రైస్ అనేది మీకు ఏర్పాటు చేయడం. దీంట్లో ఏంతో బీటా కెరోటిన్ ఏదైతే ఉంటుందో బీటా కెరోటిన్ అని ఉంటుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 16 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 17 కూడా మీరు చూడండి, చాలా ఇంపార్టెంట్. దివాలా తీయడం అనేది దేనివల్ల వస్తుంది అంటే, దివాలా తీయడం అనేది దేని వల్ల వస్తుందంటే ఈ పైలేరియా ఏదైతే ఉందో పైలేరియా వల్ల వస్తుందండి. ఈ బోధు కాళ్ళు అయిపోద్దండి పెద్దగా. ఓకే అండి. దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇదండి ఈ పైలేరియాసిస్ ఏదైతే ఉందో దానివల్ల వస్తుందండి. ఈ వ్యాధి దోమకాటు వల్ల మానవ శరీరంలోకి వ్యాపిస్తుంది. పరాన్నజీవి మానవ శోషరస వ్యవస్థలోకి స్థిరపడుతుంది. దీనివలన చేతులు, కాళ్ళు, వృషణాలు వంటి అవయవాలు ఉబ్బిపోతాయి. తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఓకే అండి. ఈ ఉష్ణమండల మరియు ఉప ఉష్ణ మండలంలో ప్రాంతాల్లో ప్రబలంగా ఇది ఉంటుందన్నమాట. ఓకే అండి. ఇంత క్లారిటీగా మీకు బిట్ అడుగుతున్నాడు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 18 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ కింది వాళ్ళు ఆర్డిఎక్స్ యొక్క మరొక పేరేంటి? ఇంగ్లీష్ మీడియం పిల్లలైతే చదువుకోండి. లైవ్ వీడియో కూడా ఆపి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అనదర్ నేమ్ ఆఫ్ ద ఆర్డిఎక్స్. ఓకే అండి. సో మనకి టైం చాలట్లేదు కాబట్టి 2 మీడియంస్లో చెప్పలేకపోతుంది, దానికి బాధపడుతూ ఉన్నాం. కాకపోతే మీకు ఆ కంటెంట్ అయితే అర్థమవుతుంది. సో మీరు ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎవరైతే ఉన్నారో దీన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఆర్డిఎక్స్ యొక్క మరొక పేరు ఏంటంటే చాలా క్లారిటీగా అడిగాడు. సైక్లోనైట్ ఏదైతే ఉందో ఆర్డిఎక్స్ మరొక పేరు సైక్లోనైట్ అండి. దీని యొక్క కారణం చూడండి, దీని యొక్క మరొక పేరే సైక్లోనైట్ అండి. ఇది ఒక శక్తివంతమైన పేలుడు పదార్థం అండి. సైక్లోనైట్ అనేది ఒక శక్తివంతమైన పేలుడు పదార్థం మరియు దీన్ని రసాయన నామం సైక్లోటైమెథైల్ ట్రైమాన్ అని పిలుస్తారు దీని యొక్క విదేశాల్లో వేరు పేర్లతో పిలుస్తారండి. ఇది T4 అని ఇటలీలోన పిలుస్తారు. ఎక్సోజన్ అని జర్మనీలోనే పిలుస్తారు. అయితే సాధారణంగా సైనిక మరియు పారిశ్రామిక పేలుడు పదార్థాలు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆర్డిఎక్స్. ఈ ఆర్డిఎక్స్ మరొక పేరే సైక్లోనైట్ ఏదైతే ఉందో సైక్లోనైట్ అండి. ఓకే అండి. ఎంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీ కంటికి అద్దినలాగా ప్రతి పదం కూడా మీకు కంటికి అద్దినలాగా ముందుకు వెళ్తుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 19 కూడా మీరు ఒకసారి చూడండి. పెట్రోలియం యొక్క వివిధ భాగాలను ఏ పద్ధతి ద్వారా వేరు చేస్తారు? ఓకే అండి. పెట్రోలియం యొక్క వివిధ భాగాలను ఏ పద్ధతి ద్వారా వేరు చేస్తారు అంటే ఈ భిన్న సాధనం ఏదైతే ఉందో ఈ భిన్న సాధనం ద్వారా వేరు చేస్తారండి. అర్థమవుతుంది కదండి. ఈ భిన్న సాధనం ఏదైతే ఉందో ఈ భిన్న స్వాధనం ద్వారా పద్ధతి దీన్ని చేస్తారండి. ఓకే. ఈ పెట్రోలియం ముడి చమురు ఏదైతే ఉందో దీని యొక్క ఈ భాగాలను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి భిన్న స్వాధనం ఏదైతే ఉందో భిన్న సాధన పద్ధతి దీన్ని చేస్తారండి. ఓకే అండి. దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి ఆపి చెక్ చేసుకోండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 20 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. తేనెటీగ కుట్టడం వల్ల నొప్పి మరియు మంటలను కలిగించే ఆమ్లం విడుదలవుతుంది. అదే ఇంజెక్ట్ చేయబడినటువంటి ఆమ్లం ఏది? అలా కందిరేగ ఏదైతే ఉందో అది మనకు కుట్టిందనుకోండి, అది కొంతసేపు చాలా విపరీతమైన నొప్పి పెయిన్గా వస్తుంది. దానికి గల కారణమైనటువంటి ఏదైనా అడిగారండి. దీనికి గల కారణం ఏదంటే మెథనోయిక్ ఆమ్లం ఏదైతే ఉందో మెథనోయిక్ ఆమ్లం అండి. చాలా తేనెటీగ కానీ చీమలు కానీ కుట్టిన చాలా మంటలాగా చాలా పెయిన్ ఎక్కువగా ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే ఈ మెథనోయిక్ ఆమ్లం ఏదైతే ఉందో ఈ మెథనోయిక్ ఆమ్లం అండి. ఓకే అండి.
అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ దాని యొక్క క్వశ్చన్ నెంబర్ 20 తేనెటీగలు కుట్టినప్పుడు నొప్పి మరియు మంటలను కలిగించే ఆమ్లం ఏదంటే మెథనోయిక్ ఆమ్లం అండి ఇది. ఈ మెథనోయిక్ ఆమ్లాన్ని సాధారణంగా పర్మిక్ ఆమ్లం అని కూడా అంటారు. చీమల యొక్క దీన్ని కూడా పర్మిక్ ఆమ్లం అంటాము అండ్ దాని దీన్ని పిలుస్తారు. దీని రసాయన సూత్రం మాత్రము HCOOH అండి, చాలా ఇంపార్టెంట్. ఈ మెథనోయిక్ ఆమ్లం యొక్క రసాయనిక సూత్రం ఏదంటే HCOOH ఏదైతే ఉందో హెచ్ అండి. ఈ ఆమ్లాన్ని తేనెటీగలు మరియు కొన్ని రకాల చీమలు తమ రక్షణ కోసము విడుదల చేస్తాయండి. తేనెటీగలు మరియు ఈ చీమలు అనేవి తన రక్షణ కోసము, అంటే మనం ఏమైనా దాన్ని దాడి చేస్తామేమని మొదట అవి మన కుట్టి తన రక్షణ కోసము విడుదల చేస్తాయి. తేనెటీగ కుట్టిన చోట బేకింగ్ సోడా వంటి బలహీనమైన క్షారాన్ని పూయడం ద్వారా ఈ ఆమ్ల ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఏదండి, తేనెటీగలు కుట్టినటువంటి చోట బేకింగ్ సోడా ఏదైతే ఉందో ఇది కానీ పెట్టామంటే దాని యొక్క పెయిన్ కూడా మనకు తగ్గేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే అండి, క్వశ్చన్ నెంబర్ 20 అండి అది. క్వశ్చన్ నెంబర్ 21 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 21 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. Na2CO3 10H2O యొక్క గ్రాము మాలిక్యులర్ ద్రవ్యరాశి ఎంత అని చాలా క్లారిటీగా అడిగాడండి. చాలా క్లారిటీగా అడిగాడు చూడండి. దీనికి మన 180 ఏదైతే ఉందో, ఓకే అండి, మొత్తం కలిపి 286 ఏదైతే ఉందో ఇదండి రసాయనిక సూత్రం. ఇది Na2CO3 10H2O వాషింగ్ సోడా అండి. ఇది పరమాణు ద్రవ్యరాశులు అండి ఇవన్నీ. చివరికి వెళ్ళినప్పటికి మనకి ఎంతంటే ఈ 286 ఏదైతే ఉందో ఈ 286 అనేది మనకి 286 గ్రామ్స్ అని మీకు వస్తుంది. ఎలాగని మీరు ఒకసారి చూసి వీడియో కూడా ఆపుకొని ఒకసారి పరిశీలించండి. చాలా క్లారిటీగా మీకు సైడ్కి కూడా వెళ్ళడం జరుగుతుంది. సో దీని యొక్క సారాంశం ఒకసారి చదివి నేర్చుకోండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 22 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. భార జలాలను ఎవరు కనుగొన్నాడు? భార జలాలను ఎవరు కనుగొన్నారంటే యూరే ఎవరైతే ఉన్నారో, ఈ యూరే అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన భార జలాలను కనుగొన్నారు. భార జలాలను ఎవరు కనుగొన్నారంటే యూరే అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో యూరే అనే వ్యక్తి కనుగొన్నారండి. ఈ భార జలాలను డ్యూటోరియం ఆక్సైడ్, ఇదో భార జలాన్ని హెవీ వాటర్ అంతా డ్యూటోరియం ఆక్సైడ్ అంట, DTO. దీన్ని హెరాల్డ్ క్లేటన్ యూరే ఎవరైతే ఉన్నారో ఈయన అమెరికన్ యొక్క రసాయన శాస్త్రవేత్త దీన్ని కనుగొన్నారు భార జలాన్ని. ఈ ఆవిష్కరణకు గాను ఆయనకు 1934 సంవత్సరంలో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా లభించింది. ఎవరికంటే యూరేకి. భార జలాలను అణు రియాక్టర్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి మోడరేటర్గా ఉపయోగిస్తారు. సాధారణంగా నీటిలో హైడ్రోజన్ అణువు బదులు డ్యూటేరియం అణువు ఉండడం దీని యొక్క ప్రత్యేకత. ఓకే అండి, చూడండి ఎంత క్లారిటీగా కంటెంట్ అనేది మీకు నువ్వు జస్ట్ వీడియోని సబ్స్క్రైబ్ చేసినందుకు నువ్వు ఎంత కంటెంట్ అనేది మీకు అందిస్తున్నామో ఒకసారి పరిశీలించండి. ప్రతిదీ కూడా మీ కంటెంట్ ఇదే కాదండి. రానున్న కాలంలో ఇండియన్ పాలిటీ అవ్వచ్చు, మోడర్న్ హిస్టరీ అవ్వచ్చు, అండ్ జాగ్రఫీ అవ్వచ్చు, ప్రతి అంశం కూడా నీ కంటికి అద్దినలాగా నువ్వు మరలా చదవాల్సిన లేకుండా నువ్వు పేపర్ పైన దాడి చేసే విధంగా నీకు ప్రతి కంటెంట్ కూడా మేము అందిస్తూ ఉన్నాము. అంత క్లారిటీగా ముందుకు వస్తున్నాము. సో గమనిస్తూ ఉన్నాండి. ఇది నీకు 100% ఉద్యోగం కావాలనుకుంటే, నీకు కంటెంట్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సరిపోద్ది. కానీ నీకు 100% ఉద్యోగం కావాలనుకుంటే మాత్రం మన కృష్ణారెడ్డి అకాడమీలో మాత్రం మీకు 100% సాధ్యమే. ఓకే అండి, చూడండి. ఇది మీథేన్ అణువుల్లో ఎన్ని అణువులు ఉంటాయి, ఎన్ని అణువులు ఉంటాయని చాలా క్లారిటీగా అడిగాడండి. ఇక్కడ చూడండి, దీని సారాంశం కూడా ఒకసారి చూడండి. మీథేన్ యొక్క రసాయనిక నామం CH4 అండి. CH4. మీథేన్ అణువుల్లో ఒక కార్బన్ అణువు ఉంటుంది. మీథేన్ అణువుల్లో 4 హైడ్రోజన్ అణువులు ఉంటాయి. మీథేన్ అణువుల్లో మొత్తం అణువుల సంఖ్య ఎంతంటే 5 అండి. మీథేన్ అణువుల్లో మొత్తం అణువుల సంఖ్య ఎంత అంటే 5 అండి. ఒక కార్బన్ అణువు ఉంటుంది, 4 హైడ్రోజన్ అణువులు ఉంటున్నాయి. 4+1 ఎంత అండి 5 ఏదైతే ఉందో 5 అండి. మీథేన్ అనేది సహజ వాయువుల్లో ప్రధాన భాగం. మీథేన్ అనేది సహజ వాయువు ఏదైతే ఉందో ఈ సహజ వాయువుల్లో ప్రధానమైనటువంటి భాగం అండి. ఓకే అండి, ఎంత క్లారిటీగా ప్రతి అంశం కూడా మీకు కంటెంట్ అందిస్తున్నటువంటి ఏకైక అకాడమీ మీకు కృష్ణారెడ్డి అకాడమీ. మీకు 100% సక్సెస్ఫుల్ అవడానికి సరైన గైడ్ చేసేటువంటి అకాడమీ మన కృష్ణారెడ్డి అకాడమీ అవుతుంది అనడంలో ఎటువంటి సందేశం లేదు. నీకు చెప్తున్నారు కదండి, 100% నువ్వు ఉద్యోగం కావాలి అనుకుంటే మీకు దీని పరంగా కదండి, అటు గ్రౌండ్ పరంగా, డిసిప్లిన్ పరంగా, అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా ఈ మూడింటిని క్రోడీకరించుతూ త్రిబుల్ ధమాకాలో
వెళ్తున్నటువంటి ఏకైక అకాడమీ మన కృష్ణారెడ్డి అకాడమీ. చూడండి, మీకు ఈ రేంజ్లో మీకు కంటెంట్ అందుతుంది. 10 కిలోల బరువున్న సైకిల్ 10 కిలోల బరువున్న సైకిల్ 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతూ ఉంటే సైకిల్ యొక్క గతిశక్తి ఎంత? చాలా క్లారిటీగా పెట్టాడు ఇక్కడ చూడండి. 10 కేజీల బరువు ఉన్నటువంటి సైకిల్ 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతూ ఉంటే ఆ సైకిల్ యొక్క గతిశక్తి ఎంత అని చాలా క్లారిటీగా అడిగాడు. ఈ 200J ఏదైతే ఉందో, ఈ 2000J అయితే వస్తుందో అది ఎలా వస్తుందో కూడా చూడండి. సైకిల్ యొక్క ద్రవ్యరాశి 10 కేజీలు, సైకిల్ యొక్క వేగము 20 మీటర్ పర్ సెకండ్, గతిశక్తి సూత్రము K = 1/mv², 1/10 × mv² అంటే 20 అండి మీటర్ పర్ సెకండ్, 20 మీటర్ పర్ సెకండ్. చూడండి ఇక్కడ 10, ఇది 1/2, ఇది 1/2 అండి. ఇది దీనికి క్యాన్సిల్ చేస్తే మీకు 5 వచ్చింది. అదేవిధంగా 20² ఎంత అంటే 400 అండి. ఓకే అండి, 400 × 5 ఎంత అంటే 2000J ఏదైతే ఉందో ఈ 2000J అనేది మీకు ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇంత క్లారిటీగా ప్రతి అంశం కూడా మీకు దాని యొక్క రీజన్తో పాటుగా ప్రతిది కూడా మీ ముందుకు పెడుతూ ఉన్నాం. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 25 కూడా మానవ శరీరంలో ఎన్ని ముఖ నరాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. చాలా క్లారిటీగా అడిగాడండి. చాలా క్లారిటీగా అడిగాడు. 31 పేర్సా, 30 పేర్సా, 12 పేర్సా అండ్ 10 పేర్స్ అని చాలా క్లారిటీగా అడిగాడు. ఈ 31 పేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 31 పేర్స్ ఉన్నాయండి. మానవ శరీరంలోని ఎన్నుముక నుండి ఉద్భవించి ఎన్నుముక నరాలు ఎన్ని ఉన్నాయి? 31 జతలు ఉంటాయి. ఈ నరాలు మొత్తం ఎన్నుపాము నుండి బయటకు వచ్చి శరీరంలోని ఇతర భాగాలకు సాంకేతికలుగా తీసుకుంటాయి. 31 జతలు మెడ భాగంలో 8, రొమ్ము భాగంలో 12, నడుము భాగంలో 5, త్రికోణమితులు 5, తోక భాగంలో 1 జతగా విభజించబడ్డాయి. దీని యొక్క మొత్తం సారాంశం ఒక వీడియో ఆపుకొని చాలా క్లారిటీగా చదువుకోండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 26 అండ్ 25 అండి. 26 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. హైడ్రాలో ఇటీవల కాలం చెప్పిన బిట్లు ఇది మళ్ళీ వచ్చిందండి. హైడ్రాలో డ్యాష్ ప్రత్యుత్పత్తికి సాధారణ పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ మొగ్గ ఏదైతే ఉందో ఈ మొగ్గ పద్ధతిని ఉపయోగిస్తారు. దీని సారాంశం కూడా చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రత్యుత్పత్తికి సాధారణ పద్ధతి మొగ్గ తొరగడం అండి. మొగ్గ తొరగడం అనేది ఒక రసాయనిక లైంగిక ప్రత్యుత్పత్తి. ఈ పద్ధతిలో తల్లి జీవి శరీరం పైన ఒక చిన్న మొగ్గలాగా ఏర్పడుతుంది. ఈ మొగ్గ పెరిగి పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఆ తల్లిని విడిపోయి కొత్త జీవిగా మారుతుంది. దీన్ని హైడ్రో రిజనరేషన్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. దీన్ని హైడ్రా రీజనరేషన్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుందండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే మీకు 26 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 27 మీరు ఒకసారి పరిశీలించండి. నీలి ఆకుపచ్చ శైవల్యం యొక్క మరొక పేరు ఏంటి అని చాలా క్లారిటీగా అడిగాడండి. నీలి ఆకుపచ్చ శైవల్యం యొక్క మరొక పేరు అని చాలా క్లారిటీగా అడిగాడు. చూడండి, నీలి ఆకుపచ్చ శైవల్యం యొక్క మరొక పేరే సైనోబ్యాక్టీరియా. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతున్నాడు బిట్టు. ఈ బ్యాక్టీరియా అయినప్పటికీ కిరణజన్య సంయోగ క్రియలో చేయగలవు. ఇది బ్యాక్టీరియా అయినప్పుడు కిరణజన్య సంయోగ చేయగలవు. నీటిని ఎంతకుముందు బ్లూ గ్రీన్ ఆల్గే అని తప్పుగా పిలిచేవారు, కానీ అవి ఆల్గే శైవలాలు వర్గానికి చెందినవి కావు. సైనోబ్యాక్టీరియం వాతావరణంలోని నత్రజని సేకరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సైనోబ్యాక్టీరియం నత్రజని ఇవి భూమిపైన ఆక్సిజన్ను ఉత్పత్తి చేసిన మొట్టమొదటి జీవుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఏదంటే సైనోబ్యాక్టీరియం. అంతే, వాతావరణంలో నైట్రోజన్ని సేకరించి ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి జీవి అనమాట ఈ సైనోబ్యాక్టీరియం. ఇదే నీలి ఆకుపచ్చ శైవలానికి మరొక పేరే సైనోబ్యాక్టీరియం. ఓకే అండి, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 28 కూడా మీరు చూడండి. క్వశ్చన్ నెంబర్ 28 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. బొద్దింక యొక్క శ్వాసకోశ అవయవం ఏది అని అడిగి చాలా క్లారిటీగా అడిగండి. ఈ బొద్దింక యొక్క శ్వాసకోశ అవయవం ఏదైతే ఉందో శ్వాసనాళం అండి. దానికి ఒక నాళంలాగా ఉంటుంది. ఈ బొద్దింక శ్వాసకోశ అవయవం ఏదంటే శ్వాసనాళము. ఈ కీటకాల్లో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మార్పిడిని శరీరం అంతటా విస్తరించి ఉన్న శ్వాసనాళాల వ్యవస్థ ద్వారా జరుగుతుంది. ఈ శ్వాసనాళాలు శరీరం వెలుపలికి స్పెరాకిల్స్ అనే చిన్న రంధ్రాల ద్వారా తెరుచుకుంటాయి. ఓకే అండి, ఈ బొద్దింకకు ఊపిరితిత్తులు లేదా ప్రత్యేకమైన రక్తము హెమోగ్లోబిన్ ఉండదు.
బొద్దింకలకు ఊపిరితిత్తులు లేదా ప్రత్యేకమైన రక్తము అంటే హెమోగ్లోబిన్ ఉండదు. ఈ వ్యవస్థ కణాలకు నేరుగా ఆక్సిజన్ను అందిస్తుంది. ఈ వ్యవస్థ నేరుగా ఆక్సిజన్ను అందిస్తుంది. చెప్తున్నాం కదండి, క్లారిటీగా ఎంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు అందించుకొని వస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఒకసారి పరిశీలించండి. ఈ టైఫాయిడ్ కోసం పరీక్షలే చేస్తారో చాలా జాగ్రత్తగా అడుగుతున్నాడు అండి. ఈ టైఫాయిడ్ కోసం వైడల్ ఏదైతే ఉందో ఈ వైడల్ పరీక్ష అండి, ఈ టైఫాయిడ్ కోసము నిర్ధారించడానికి ఉపయోగించే ముఖ్యమైన పరీక్ష ఏదంటే ఈ వైడల్ పరీక్ష. ఈ వైడల్ పరీక్ష టైఫాయిడ్ వ్యాధి సాల్మోనెల్లా టైపీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సాల్మోనెల్లా టైపీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ టైఫాయిడ్ వ్యాధి వస్తుంది. ఓకే అండి, దీన్ని టైఫాయిడ్ ఉందా లేదా అని ఏ టెస్ట్ చేస్తారంటే ఈ వైడల్ టెస్ట్ చేస్తారండి. ఈ వైడల్ పరీక్షలో రోగి రక్తంలోని టైఫాయిడ్ బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా ఉత్పత్తి అయిన ప్రతిరోధకాలను ఉనికిని పరీక్షేపిస్తారు. ఇతర రోగ నిర్ధారణ పద్ధతులు రక్త పరీక్ష మరియు స్టూల్ కల్చర్, మాంటెక్స్ పరీక్షలను క్షయ కోసం, టర్నికేట్ పరీక్షలను డెంగ్యూ కోసం ఉపయోగిస్తారు. ఓకే అండి, ఇలాంటి బిట్లకు అన్ని ఆన్సర్లు కూడా మీకు చాలా క్లారిటీగా అందుతున్నాయి. అదేవిధంగా చూడండి, కండరాల అధ్యయనాన్ని ఏమంటారో చాలా క్లారిటీగా అంటారు. చూడండి, మీకు కండరాల అధ్యయనాన్ని ఏమంటారంటే సర్కియాలజీ. కండరాలు మరియు నిర్మాణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని సర్కియాలజీ అంటారు. సర్కియాలజీ అనేది శరీర నిర్మాణ శాస్త్రంలో ఒక భాగము. ఎండ్రోకైనాలజీ అనేది అంతర్సావిక గంతుల కోసం వివరిస్తుంది మరియు హార్మోన్ల కోసం వివరిస్తుంది. ఆస్టియాలజీ అనేది ఎముకల కోసం అధ్యయనం చేస్తుంది. అదే పల్మనాలజీ అనేది ఊపిరితిత్తులకు అధ్యయనం తెలియజేస్తుంది. అంటే ప్రతి ఆప్షన్ కూడా మీకు ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా క్లారిటీగా మన ఆఫ్లైన్లో ఇంకా క్లారిటీగా మీకు అందించడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 30 అండి. అదేవిధంగా పార్ట్ 1 పార్ట్ 2 కూడా మీకు ఫినిష్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్ట్ 3 కూడా మీరు మీ ముందు చూడండి, చాలా క్లారిటీగా ఇది ఎక్కడి నుంచి 15 బిట్లు అర్థమెటిక్గా ఉంటాయండి. దీన్ని కూడా 10 సెకండ్లు 15 నిమిషాల్లో చేసేయచ్చు. ఇది కూడా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే బ్రాకెట్లో బాడ్మస్ రూల్ని ఆధారంగా చేసుకుని అడిగాడు. 3లో 1 తీస్తే 3లో 2 తీస్తే 1 అండి. ఇక్కడ 4కి దీనికి డివైడ్ చేయాలి ముందు 2, 2 × 1 అండి. అదేవిధంగా × 4 + 3 -7 కనిపిస్తుంది. ఇక్కడ -3 కనిపిస్తుంది. 2 1లో 2 ప్లస్ 2 1లో 2, 2 4 8, 2 4 8 ప్లస్ 3 -7 కనిపిస్తుందండి. ఈ 8లో 7 ఇచ్చేస్తే 1 ఉంటుంది. 1 + 3 ఎంతంటే 4 ఏదైతే ఉందో 4 అని మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుందండి. ఇది క్వశ్చన్ నెంబరు 31 అండి. పార్ట్ నెంబర్ 3లోకి 31. అదేవిధంగా రాము ఒక వస్తువును 648 రూపాయలకి అమ్మడం ద్వారా 20% లాభం పొందాడు. చూడండి, రాము ఒక వస్తువును 648 రూపాయలకి అమ్మడం వల్ల 20% లాభం పొందాడు. అంటే ఇది ఎంత సమానం అండి? 120% సమానం. అయితే అతను లాభం ఎంత అన్నాడు? లాభం ఎంత వచ్చిందో 20% వచ్చింది కాబట్టి లాభం ఎంత అని అడిగాడండి. దీన్ని ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే చూడండి, 12 5 60, 12 5 60, 12 4 48. కాబట్టి మీకు ఎంత వచ్చిందంటే 54. సో ఒకసారి క్యాల్కులేషన్ చేయండి. ఓకే, 4 2 8, 2 5 10. అంతే 108 ఏదైతే ఉందో ఈ 108 అనేది దీనికి 108 రూపాయలు లాభం అనేది రావడం జరిగింది. 108 రూపాయలు ఏదండి లాభం మీకు రావడం జరిగింది. ఇది క్వశ్చన్ నెంబర్ 32. ఓకే, ఇది సింపుల్గా మ్యాథ్స్ మాత్రం చాలా ఈజీగా ఇచ్చారు లాస్ట్ 2025లో. కానీ 2026లో ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి నువ్వు ఇంకా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే రేపు 100% నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 33 కూడా పరిశీలించండి. ఇద్దరు పురుషులు ఒక పనిని 9 రోజుల్లో చేయగలరు. 12 రోజుల్లో రెట్టింపు పనిని ఒక వంతు పని రెట్టింపు పనిని పూర్తి చేయడానికి ఎంతమంది అవసరమో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. 2 1ల 2 6ల 2 2ల 2 3ల ఈ 2కి పోతే ఎక్స్ ఈక్వల్ ఎంత అండి? ఈ 3 ఏదైతే ఉందో 3 అండి. ఎక్స్ ఈక్వల్ ఎంత అండి? 3 రోజులు. ఎంతమంది పురుషులు అవసరం అంటే 3 పురుషులు ఎవరైతే ఉన్నారో 3 పురుషులు అనేది మీకు ఎంత సింపుల్గా MDS కాన్సెప్ట్లో చాలా క్లారిటీ మన యాప్లో ప్రతి అర్థమయ్యే రీజన్ నేనే చెప్పాను. మీకు 100% మీకు ప్రతి చిన్న పిల్లడికి అర్థమయ్యే రీతిలో కూడా నవోదయ సైనికుల నుంచి అర్థమయ్యే రీతిలో మీకు చెప్పుకుంటూ వచ్చాము. సార్ నేను నాన్ మ్యాథ్స్ సార్, నాకు మ్యాథ్స్ అనేది భయం అనే పిల్లలు ఎవరైతే ఉన్నారో మన కృష్ణారెడ్డి ఏకపరకు రండి. మీకు 100% మీకు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా అటు అర్థమెటిక్ పరంగా రీజనింగ్ పరంగా చేస్తాం. ఓకే, ఇలాంటి కంటెంట్ అందించడం కూడా మంచి ఫ్యాకల్టీస్ మనకు ఉన్నారు. వాళ్ళు 100% మీకు ఆఫ్లైన్లో అందిస్తాము. అంటే గ్రౌండ్ పరంగా 100కు 100 మార్కులు వచ్చే విధంగా మీకు
ట్రైన్ జరుగుతుంది ఇక్కడ. గ్రౌండ్ అనేది ఆన్లైన్ లేదండి. ఎడ్యుకేషన్ అనేది ఎవరో యాప్ చూసి చదివేయచ్చు, కానీ గ్రౌండ్ అనేది ఆన్లైన్ లేదు. నీకు 100 మార్కులు కావాలంటే అది కూడా ఇంజ్యూరీ లేకుండా క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్తో 5 కోట్ల మందిలో 5 మంది కూడా లేనటువంటి పరిస్థితి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, 5 కోట్ల మందిలో 5 మంది కూడా లేనటువంటి పరిస్థితి. అలాంటి క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచింగ్ జరుగుతుంది, క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్ ట్రైనింగ్ జరుగుతుందండి మీకు. ఓకే అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 34 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద sin 90? ఇలా చూసి పెట్టవచ్చండి. దీన్ని కూడా క్లాస్ చేసి పెట్టాం మనము. sin 90 వాల్యూ ఎంత అంటే 1. దీని యొక్క మొత్తం సమాచారం కూడా దీని మీకు యాప్లో ఆ టాపిక్లో ఉందండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 35 కూడా ఒకసారి మీరు పరిశీలించండి. 2 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 5% సాధారణ వడ్డీ, అంటే టీ ఇచ్చాడు. టీ అంత 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఆర్ ఎంత ఇచ్చాడు? 5% ఇచ్చాడు. అదేవిధంగా పీ కూడా ఇచ్చున్నాడు. పీ ఎంతంటే 1,50,000 ఇచ్చాడు. అంటే PTR/100 ఏదైతే ఉందో 100 అండి. పీ అంత ఎంత అండి? 1,50,000. 1,50,000 ఇంటూ మనకు టీ ఎంత వచ్చిందండి? 2 సంవత్సరాలు. ఆర్ ఎంత వచ్చిందండి? 5 సంవత్సరాలు బై ఎంత అంటే 100. PTR/100. ఓకే అండి. అదేవిధంగా చూడండి, 2 సున్నాలకి 2 సున్నాలకు పోతే 5 రేళ్ళ 10, 5 రేళ్ళ 10, 10 15 ఎంత అంటే 150. ఈ 2 సున్నాలు అంటే 15,000. ఎంత వచ్చిందండి? 15,000. 15,000 అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. మొత్తం ఎంత అండి? 1,50,000. మొత్తం కలిపి 1,50,000 మొత్తం అన్నాడు కాబట్టి 1,50,000 ప్లస్ 15,000. 15,000 చేస్తే ఎంత అండి? 1,65,000 ఏదైతే ఉందో ఈ 1,65,000 అని దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. వెరీ సింపుల్గా I = PTR/100 ఏదైతే ఉందో ఈ ఫార్ములా ఆధారం చేసుకుని అడిగాడు. ఇలా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్లో చూసి వెళ్ళిపోవచ్చు. ఓకే అండి. ఇది చూడండి ఒకసారి క్లారిటీగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు, ఒక సరళ రేఖలో ఎన్ని బిందువులు ఉంటాయి? అనంతం ఉంటాయండి. ఒక సరళ రేఖలో ఎన్ని బిందువులు ఉంటాయి? ఇక్కడ బిందు ఎన్ని బిందువులైనా ఉండొచ్చు అండి. ఒక సరళ రేఖ అంటే ఇది ఎలా పొడుగు తీస్తూనే ఉండొచ్చు. కాబట్టి అనంతంగా ఉంటాయి. సరళ రేఖలో ఎన్ని బిందువులు ఉంటాయి అంటే అనంతంగా ఉంటాయి. కాబట్టి దీని యొక్క ఆన్సర్ అంటే అనంతం ఏదైతే ఉందో అనంతం అండి. అదేవిధంగా చూడండి, అదేవిధంగా దీన్ని ఏమన్నాడంటే ఘనం క్యూబ్ అడిగాడండి. క్యూబ్ రూట్ అడిగాడు. అంటే ఇలా క్యూబ్ రూట్ అడిగాడు వాడు. కాబట్టి ఇక్కడ 4 కనిపిస్తుంది కాబట్టి 4 చాలా క్లారిటీగా చెప్పాను. ఇదేమో 7 క్యూబ్కి 8 క్యూబ్ అయితే 512 అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. 7 క్యూబ్కి 8 క్యూబ్ ఉంది కాబట్టి దీన్ని మరి ఇది ఎంత క్యూబ్ అంటే ఈ 74 క్యూబ్ ఏదైతే ఉందో 74 క్యూబ్ అని ఇలా చూసి వెళ్ళొచ్చు. ఇది కూడా మన యొక్క కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంది. మన యాప్లో కూడా చాలా క్లారిటీగా ఈ క్యూబ్స్ మీద, స్కేర్స్ మీద ప్రతి అంశం కూడా మీకు చెప్పుకొని రావడం జరిగింది. ఓకే అండి. చూస్తూ ఉండండి. ఇది క్వశ్చన్ నెంబర్ 37. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 38 కూడా పరిశీలించండి. ఇక్కడ ఏమన్నాడంటే 64కి 72కి 48కి 24కి LCM అంత అన్నాడండి. చూడండి, ఈ 24 48తో తెగిపోతుంది కాబట్టి దీనికి మరి LCM కట్టాల్సిన అవసరం లేదు. 72 48 చూడండి, 2 మూల 2 రెళ్ళ 2 మూల 2 ఆర్ల 2 రెళ్ళ 2 నాళ్ళ తగ్గొట్టండి. 2 18ల 2 ఒకట్ల 2 16ల 2 18ల 2 16ల 2 18ల 2 ఒకట్ల 2 రెళ్ళ 2 8ల 2 9ల 2 ఆర్ల 2 నాళ్ళ 2 మూల 9 తెగదండి. 3 మూల 3 ఒకట్ల 4 4 మూల 12 12 మూల 36 36 రెళ్ళ 70 36 రెళ్ళ 36 రెళ్ళ 72 72 రెళ్ళ చూడండి. ఇలా కొంచెం దీనికి గురించి 72 4 114 అండ్ అదేవిధంగా 8 8 2 నెక్స్ట్ 8 16 1 8 16 17 1 2 4 5 576 ఏదైతే ఉందో 576 దీని యొక్క LCMగా చెప్పడం జరుగుతుంది. ఈ LCM అనేది మీకు ఎలా కట్టుకోవచ్చు, ఇంకా స్మార్ట్గా ఇలా చూసుకొని మీకు ఆన్సర్ పెట్టే విధంగా మీకు చెప్పడం జరిగింది. ఈ పెద్ద ఏదైతే ఉందో పెద్ద ఉందో తెగేంత వరకు కూడా మీరు ఏదైనా సంఖ్య చూసుకుంటే అది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. ఓకే అండి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 38. LCM చాలా ఈజీగా కూడుకుంది. అదేవిధంగా చూడండి, ఇది కొద్దిగా మీరు ఆలోచన చేయాల్సినవి. ఒక ఘనం యొక్క వికీర్ణము 2√3 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క ఘన పరిమాణం ఎంత? ఘనం యొక్క అన్నాడు. ఘనం యొక్క వికీర్ణం అది ఘనం యొక్క కారణము √3a ఏదైతే ఉందో √3a అండి. ఇది ఎంత సమానమైంది? 2√3
2కి సమానమైంది, 2√3కి సమానమైంది. కాబట్టి ఈ √3కి ఈ √3కి పోతే మనకు భుజం ఈజ్వల్ ఎంత వచ్చిందండి? 2 వచ్చింది. కానీ మనకేమన్నాడు? ఘన పరిమాణం అన్నాడు. ఘన పరిమాణం అంతా a³ అంటే 2³ ఎంత అండి? ఈ 8 ఏదైతే ఉందో ఈ 8 అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరిగింది. ఎంత క్లారిటీగా సింపుల్గా మీకు పేపర్ని అడిగాడు. దీనికి క్వశ్చన్ అయితే దీని యొక్క ఆన్సర్ అనేది 8 అండి. ఓకే అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 40 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 40 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ ఏమన్నాడంటే ఈ 6కి 8కి 10కి xకి 7కి ఒక సంఖ్యల యొక్క సగటు 8 అయితే x విలువ ఎంత అన్నాడండి. చూడండి ఇక్కడ ఒకటే స్టెప్లో వేస్తుంది. 6 + 8 + 10 + x + 7 బై ఎన్ని అంకెలు అండి? 1 2 3 4 5 అంకెలు ఈజ్వల్ ఎంత అన్నాడు? సగటు 1 అన్నాడు, 8 అన్నాడండి. సో 8 అన్నాడు. ఈ మొత్తం కలిపితే మీకు ఎంత అవుతుందండి? 17. మొత్తము 31 ఏదైతే ఉందో 31 అంతే. 17 ఎంతండి? 17 23 31 బై ఎంత? 5 + x ఈజ్వల్ ఎంత? 8. చూడండి ఈ భాగిస్తుంది తొలగిస్తే గుణిస్తుందండి. ఓకే. 31 + x ఈజ్వల్ 40 అండి. ఈ +31 మొదటికి వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అప్పుడు x ఈజ్వల్ ఎంత వచ్చిందంటే ఈ 9 ఏదైతే ఉందో ఈ 9 అనేది మీకు ఆన్సర్గా చేయడము జరుగుతుందండి. ఇంత క్లారిటీగా వెరీ సింపుల్గా సగటు అనే టాపిక్ నుంచి మీకు బిట్లు అడగడము 2025లో జరిగింది. ప్రతి లెక్క కూడా 2025లో అడిగినటువంటి బిట్టే. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 41 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. పరిపూరక కోణాల మొత్తం ఎంత? పరిపూరక కోణాల మొత్తం ఎంత అని చాలా క్లారిటీగా అడిగాడండి. పరిపూరక కోణాల మొత్తం ఎంత అంటే ఈ 90 డిగ్రీస్ ఏదైతే ఉందో ఈ 90 డిగ్రీస్ అండి. పరిపూరక కోణాల మొత్తం ఎంత అంటే ఈ 90 డిగ్రీస్ అండి. దీన్ని కూడా కాన్సెప్ట్ చాలా క్లారిటీగా మన యాప్లో దీంట్లో పెట్టాము. అదేవిధంగా చూడండి 30% మరి 20%లకు సమానమైన డిస్కౌంట్ల శాతం ఎంత అన్నాడు. ఈ డిస్కౌంట్ అనే పదంకి x + y - xy/100 అనే సూత్రం వేసుకొని చేసుకుంటే 30 + 20 - 30 × 20/100 ఏదైతే ఉందో 100 అండి. సో ఈ 0కి ఈ 0 ఈ 0కి ఈ 0 పోతే 3 రెళ్ళు ఇక్కడ 6 మిగిలింది. ఇది ఎంత అంటే 50. 50లోనూ 6 తీసేస్తే ఎంత అండి? 44% ఏదైతే ఉందో డిస్కౌంట్ అది మీకు డిస్కౌంట్గా చెప్పడం జరుగుతుందండి. ఎంత సింపుల్గా క్వశ్చన్స్ 2025లో అర్థమెటిక్ అనే టాపిక్ అండ్ రీజనింగ్ అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఇలా చూసుకొని మీరు ఆన్సర్ పెట్టే విధంగా మీకు నేర్పిస్తున్నాం. ఓకే అండి. చాలా చాలా క్లారిటీగా మీకు ప్రతి అంశం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా గమనించాలి. సో గమనిస్తూ ఉన్నాడు. ఇది క్వశ్చన్ నెంబర్ 42. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 43 కూడా చూడండి. రేషియో అనే టాపిక్ వెరీ సింపుల్ టాపిక్, చాలా ఈజీగా అడిగాడు. a/b ఈజ్వల్ ఎంత ఇచ్చాడంటే 3/4 ఇచ్చాడు. అండ్ b/c ఈజ్వల్ ఎంత ఇచ్చాడండి? 8/9 ఇచ్చాడు. వెరీ సింపుల్గా మీరు చేసుకుంటే దీని ఆన్సర్ మీకు ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. 3 1 3 3 2 1 4 1 4 2 అంతే. మీకు ఇది ఏమొచ్చింది? బీకి క్యాన్సిల్ అయిపోతే మీకు ఏమడిగాడండి? a/c అడిగాడు. a/c ఈజ్వల్ 2:3 ఏదైతే ఉందో ఈ 2:3 అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. చాలా ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు ఇంకా మన అర్థమెటిక్ క్లాస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలా క్లారిటీగా మీకు ఆఫ్లైన్లో చెప్తున్నారు కదండి. 100% నీకు 2026లో గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే 100% కృష్ణారెడ్డి అకాడమీ నీకు సాధ్యం. ఎందుకంటే డిసిప్లిన్తో సహా నడుస్తుంది. ఇక్కడ డిసిప్లిన్తో సహా నడుస్తుంది. కాబట్టి మీరు నిజంగా 100% ఉద్యోగం కావాలంటే రండి. లేదంటే మీకు కంటెంటే కావాలనుకుంటే మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కంటెంట్ కూడా మీ దగ్గరికి వస్తుంది. ఓకే అండి. చూడండి ఇది క్వశ్చన్ నెంబర్ 43. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 44 కూడా చూడండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క క్షేత్రం యొక్క వైశాల్యము దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అంటే πr². ఒక దీర్ఘఘనము l × b ఈజ్వల్ ఎంత ఇచ్చాడండి? 560 ఇచ్చాడు. అయితే 2 మరియు దాని భుజాలలో ఒక భుజం ఎంత ఇచ్చాడంటే 20 ఇచ్చాడు. రెండో భుజం మనకి ఎంతో తెలియదు. అదేవిధంగా మనం రెండో భుజం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని యొక్క చుట్టుకొలత అంటే 2 × l + b ఏదైతే ఉందో ఇది మనకు అడుగుతున్నాడు అండి. 2 × l + b ఏదైతే ఉందో అడుగుతున్నాడు. ముందు నీకు ఒక భుజమే తెలుసు, ఒక భుజం తెలియాలి. కాబట్టి ఈ 2 0 పోతే 2 2 8 16. సో అంతే. b ఈజ్వల్ ఎంత వచ్చిందంటే 28 వచ్చింది. అంతే. మీకు ఆల్రెడీ l తెలుసు 20 ప్లస్ రెండో భుజం ఎంత అండి? 28. ఈ రెండు కలిపితే మీకు 48. 48 × 2 48 × 2 మీకు చేసుకుంటే ఈ 96 ఏదైతే ఉందో 96 సెంటీమీటర్లు అండి. 48 × 2 చూడండి. 48 × 2 8 16
16 వచ్చేటువంటి ఆప్షన్ ఒకటే కనిపిస్తుంది. కాబట్టి ఆప్షన్ ఇలా కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, ఇలా కూడా మీరు సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, ఈ రేంజ్లో మీరు చేయగలిగితే మిగతావన్నీ కూడా మీకు చాలా క్లారిటీగా వస్తాయి. అదేవిధంగా ఈ లెక్కను చూడండి ఎంత క్లారిటీగా ఇచ్చాడు. చాలా దీనికి వచ్చాడు. దీనివి ఎలా అంటే ముందు బాడ్మాస్ రూపంలో ముందు ఈ 2 చేయాలి. ఈ 2 గుణించండి. ఈ 2 గుణిస్తే 860 ఇంటూ 7 గుణిస్తే 0, 7 8 6 7 42, 6 7 42, 6 7 56, 60 అంటే 6980 బై ఎంత ఇచ్చాడు 20 ఇంటూ 7 ఇచ్చాడండి. ఈ 2 కలిపి మనకి ఎంత అవుతుంది అంటే 700 అవుతుంది, 7000 అవుతుంది. చూడండి 6020 980 కలిపితే మనకి 7000 అవుతుంది. 7000 బై ఎంత 20 ఇంటూ 7 అండి. అదేవిధంగా 7 1 700, ఈ 0కి 0 పోయింది. ఓకే, 2 1 2 50. అంటే మనకి దీని ఆన్సర్ ఎంత వచ్చిందంటే ఈ 50 ఏదైతే ఉందో 50 అనేది మీకు దీనికి ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. అంటే దీన్ని బాడ్మాస్ రూల్ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. సో క్లారిటీగా ప్రతి అంశం కూడా ఇంత క్లారిటీగా మీరు నేర్చుకున్నట్లయితే 100% నువ్వు జాబ్ కొట్టే విధంగా మీకు రెడీ చేస్తున్నాం కృష్ణారెడ్డి అకాడమీ. అయితే పార్ట్ నెంబర్ 1లో 15 బిట్స్ అయిపోయాయి అండ్ జిఎస్ జనరల్ స్టడీస్. పార్ట్ నెంబర్ 2లో మీకు జనరల్ సైన్స్ అయిపోయింది, 15 బిట్స్ అయిపోయి. అండ్ పార్ట్ నెంబర్ 3లో మీకు అర్థమెటిక్ ఏదైతే అర్థమెటిక్ అయిపోయింది, ఇది కూడా 15 బిట్స్ అయిపోయి. అండ్ పార్ట్ నెంబర్ 4 ఏదైతే ఉందో రీజనింగ్, దీంట్లో 5 బిట్స్ ఉంటాయి. ఏ విధంగా అడుగుతున్నాడో కూడా అది కూడా చూడండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్తో నీకు అయిపోయే విధంగా నేర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ చూడండి ఏమి ఇచ్చాడంటే ఈ పేల్ అనేది కోడ్ ఎలా చేశాడంటే 2134గా చేశాడు. అదేవిధంగా ఈ ఎర్త్ అనేది ఎలా చేశాడంటే 541590గా చేశాడు. అయితే మనకి ఏం అడిగాడంటే పెరల్ ఏదైతే ఉందో పెరల్ అడిగాడండి. చూడండి PEARL అని అడిగాడండి. RL అని అడిగాడు. కాబట్టి ఇక్కడ మనకు చూడండి ఈ P ఎంత కనిపిస్తుందండి 2 కనిపిస్తుంది. ఓకే, ఈ P ఎంత ఉందంటే 2 ఉందండి, అంత దీనికి 2 వస్తుంది. ఈ ఎంత ఉందండి చివర 4 ఉంది. అదేవిధంగా మీకు ఏ ఎక్కడ ఉందండి, ఏ ఎంత కనిపిస్తుందండి 1 కనిపిస్తుంది. అదేవిధంగా R చూడండి, ఇక్కడ R ఉంది చూడండి, ఇక్కడ R ఉంది అంటే 3వ అక్షరంలో 5 కనిపిస్తుంది. ఎల్ అనే అక్షరం చూడండి, ఇక్కడ 3 కనిపిస్తుంది. అంతే 24153 ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరిగింది. ఎంత సింపుల్గా కూడా మీకు రీజనింగ్ అని బిట్లు ఇవ్వడం జరిగింది. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 46 అండి. అదేవిధంగా 47 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇది ర్యాంకింగ్ సంబంధించినటువంటి టాపిక్ అండి. ఇది 47. 49 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో కరీం పై నుంచి, యాక్చువల్ 49 మంది ఉన్నారండి. అంతే మీకు ఇంకా దీని కాన్సెప్ట్ ఇంకా స్టార్ట్గా పైనుంచి కింద నుండి వస్తుంది. అంతే ఇది ప్లస్ ఇది కలిపి -1 చేసేవాళ్ళమి. కానీ 2 వైపులు ఇచ్చినప్పుడు ప్లస్ చేసి -1 చేసేవాళ్ళమి. కానీ ఒకవైపు మొత్తం 49 మంది ఉన్నారు, ఒకవైపు నుండి ఇచ్చారు కాబట్టి మైనస్ చేసి ఆ +1 చేయాలి. మీరు ఎంత కనిపిస్తుంది అంటే మీకు ఇక్కడ 30, 9లోనూ 6 తీస్తే 3, 4లోనూ 1 తీస్తే 3 +1 ఎంత 34 ఏదైతే ఉందో ఈ 34 అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. ఇది ర్యాంకింగ్ అనే టాపిక్లో ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మన యాప్లో ప్రతి క్వశ్చన్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే అండి, చెప్తున్నాం కదా ఆఫ్లైన్లో మీకు నిజంగా 100% ఉద్యోగం కావాలంటే మీ కృష్ణారెడ్డి అకాడమీ అనేది ఆఫర్ చేస్తుంది. విత్ లగేజ్తో డైరెక్ట్గా మీరు లగేజ్తో రండి. జాబ్ వచ్చినంత వరకు కూడా, జాబ్ వచ్చిన తర్వాత రోజు నీవు లగేజ్ చదువుకుని మళ్ళీ వెళ్ళిపోయే విధంగా మన అకాడమీకి ట్రైన్ చేస్తుంది. చూడండి ఇక్కడ 48 ఏమన్నాడంటే రమేష్ ఉత్తరం వైపుకు 6 కిలోమీటర్లు వెళ్ళాడు. రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు, ఉత్తరం వైపుకు 6 కిలోమీటర్లు వెళ్ళాడు, ప్రయాణించాడు. తర్వాత ఎడమ వైపు అంతా ఇటువైపు తిరిగాడు, ఎడమవైపు తిరిగాడు, 4 కిలోమీటర్లు వెళ్ళాడు, ప్రయాణించాడు. తర్వాత మళ్ళీ ఎడమవైపు తిరిగి మళ్ళీ అంత కిందకు వచ్చాడు, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు 6 కిలోమీటర్లు వెళ్ళాడు, ప్రయాణించాడు. దీని ప్రకారం రమేష్ తన ప్రారంభం స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత దూరంలో ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఎలాగెళ్ళి అడగలేదు. ప్రారంభ స్థానం నుంచి ప్రస్తుతం ఎంత దూరంలో ఉన్నాడంటే ఇది 6 కిలోమీటర్లు అయినప్పుడు, ఇది 6 కిలోమీటర్లు అయినప్పుడు, ఇది 4 అయినప్పుడు ఇది ఎంత అవుతుందండి 4 ఏదైతే ఉందో 4 కిలోమీటర్లు అవుతుంది అని ఎంత సింపుల్గా డైరెక్షన్లో మీకు అడిగాడు. ఇది 2025 అగ్నివీర్ పేపర్ ఏదైతే ఉందో అగ్నివీర్ పేపర్ అండి. కానీ 2026లో ఈ రేంజ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, కొద్దిగా డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. మీకు నిజంగా 100% ఉద్యోగం కావాలనుకుంటే మన కృష్ణారెడ్డి అకాడమీ మీకు ఆఫర్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇది కూడా చూసి చెక్ చేసుకొని క్వశ్చన్ నెంబర్ పార్ట్ 9 కూడా ఎలాగిచ్చాడని తీరని చూడండి. 3 రేళ్ళు అంతే 6 అయిందండి, 6 రేళ్ళు అంతే 12 అయింది, 12 6 అంతే 72 అయింది. 76 ఇంటూ 72 ఇంటూ 12 చేయండి. 12 చేస్తే ఏదైతే ఉందో 12 రేళ్ళు 24, 12 5 60, 12 6
12 5 12 6 12 5 6 12 70 12 84 2 ఎంతంటే 86 అంటే 864 ఏదైతే ఉందో 864 అని దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంత క్లారిటీగా వెరీ సింపుల్ లెక్కలు కూడా మీకు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సెక్షన్ లాస్ట్ క్వశ్చన్, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 50 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ 50 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఇది రేపటి తర్వాత 2 రోజులు గురువారం అయితే రేపటికి 2 రోజుల ముందు ఏమవుతుందని అడిగాడండి. దీని వైటీటీ ఏదైతే ఉందో ఈ వైటీటీని ఆధారంగా చేసుకొని మీరు దీన్ని ఆన్సర్ చేయొచ్చు.